మదురై సమీపంలోని ప్రాచీన మురుగన్ ఆలయానికి సంబంధించి దీపం వెలిగించే విషయంలో తలెత్తిన వివాదంపై మద్రాస్ హైకోర్టులోని మదురై డివిజన్ బెంచ్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇక తిరుప్పాకుండ్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చెందినటువంటి కొండపై కార్తీక దీపోత్సవం నిర్వహించడంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించడమే కాక తమిళనాడు ప్రభుత్వ తీర్పును ఇక తీవ్రంగా తప్పుపట్టింది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి రాతి స్తంభంపై దీపం వెలిగించే సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు స్టాలిన్ ప్రభుత్వానికి చెంపపెట్టులా మారింది. అదే సమయంలో హిందూ సంస్థలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కార్తీక మాసంలో దీపం వెలిగించుకునేందుకు హిందూ సంస్థలు కోర్టు తలుపులు తట్టినటువంటి క్రమంలో జస్టిస్ స్వామినాథన్ ఆ ప్రదేశంలో దీపాలు వెలిగించుకోవచ్చని, అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తీర్పునిచ్చారు. అందుకు వ్యతిరేకంగా తమిళనాడు సర్కార్, ఆలయ నిర్వహణ, వక్ఫ్ బోర్డు, దర్గా నిర్వాహకులు దాఖలు చేసినటువంటి అప్పీళ్లపై మదురై డివిజన్ బెంచ్ కు చెందినటువంటి జస్టిస్ జి జయచంద్రన్ అలాగే జస్టిస్ కెకే రామకృష్ణన్ తాజాగా తీర్పు ప్రకటించారు. వారు జస్టిస్ స్వామినాథన్ ఆదేశాలను పూర్తిగా సమర్థిస్తూ ప్రభుత్వం తరపున దాఖలైన అప్పీళ్లన్నీ కూడా కొట్టివేశారు. ప్రభుత్వం చెప్పినటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు కల్పిత భయాలు మాత్రమేనని, అవి సమాజంలో అపనమ్మకాలు పెంచుతాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంతేకాక ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయాలు అంటూ అభివర్ణించింది. ఆలయ నిర్వహణలో భాగంగా ప్రతి ఏడాది ఇక ఆ దీపస్తంభం మీద కార్తీక దీపాలు వెలిగించాలని ఆదేశించడం విశేషం. ఇక కొండ మీదకి ఎంతమంది ఒకే సమయంలో వెళ్ళొచ్చో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సలహా మేరకు వెళ్లే వారి సంఖ్యను నిర్ణయించవచ్చని కూడా సూచించింది. అలాగే దీపస్తంభం ఆలయ ఆస్తిలో భాగమేనని, దర్గాకు సంబంధం లేదని కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ ఈవెంట్ను మదురై జిల్లా కలెక్టర్ పర్యవేక్షించాలని ఆదేశించడం విశేషం. ఈ తీర్పుతో దీర్ఘకాల వివాదానికి ముగింపు పలికినట్టయింది. ఇక భక్తులు ఇది హిందూ సాంప్రదాయాల విజయంగా భావిస్తున్నారు. ప్రభుత్వం మరింత చర్యలు తీసుకుంటుందా అన్నది ఇంకా వేచి చూడాలి. ఇక 1920లోని సివిల్ కోర్టు తీర్పు ప్రకారం కొండలోని చాలా భాగం ఆలయానికి చెందిందేనని, దర్గాకు కొన్ని భాగాలు మాత్రమేనని నిర్ధారించారు. గతంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా దీపస్తంభంపై దీపం వెలిగించే సాంప్రదాయం ఉండేదని కోర్టు ముందు హిందూ భక్తులు ఆధారాలు సమర్పించారు. ఇటీవల కాలంలోనే ఆ సాంప్రదాయం నిలిపివేయబడిందని, ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగమేనని హిందూ సంస్థలు వాదించాయి. మొత్తానికి డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తాజా తీర్పుతో స్టాలిన్ సర్కార్కు తల బొప్పి కట్టినట్టయింది. అలాగే డిసెంబర్లో తీర్పు ఇచ్చిన స్వామినాథన్కు దురుద్దేశాలు అంటగట్టినటువంటి విషయంలో కూడా ప్రజలకు